హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బుడ్డి ఇంకా నిద్రపోతుంది. నేను స్నానం చేయించాలి కాబట్టి ఇంకా లేచిన తర్వాత స్నానం చేపిస్తాను. ఈవినింగ్ టైము నీళ్ళు వేడేసరికి నాకు ఆకలి అవుతుంది. ఏదైనా తిందామనేసి రెడీ చేసుకుంటున్నాను. తిందామనేసి పాస్తా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది తినకూడదు, ఇది తినకూడదు అని చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. నేను అవేం పట్టించుకోను. డాక్టర్స్ ప్రతిదీ తినమంటారు. సో ప్రతిదీ తింటేనే పిల్లలకి మిల్క్ అయితే ఉంటాయి అనమాట. సో నేను ఈ పాస్తా అయితే ఇన్స్టెంట్ పాస్తా రెడీ చేసుకొని తింటాను. ఈ పాస్తా కోసం పెద్ద పెద్ద కంటైనర్స్ ఏం అవసరం లేదు. చిన్న బౌల్ సరిపోతుంది. ఈ బౌల్లో నేను వాటర్ తీసేసుకుంటున్నాను. ఈ బౌల్లో నేను వాటర్ అయితే యాడ్ చేసేసాను. తర్వాత పాస్తా ఇది ఇన్స్టెంట్ పాస్తా అనమాట. జస్ట్ పాస్తాని నేను లూజ్గా చేసుకుంటాను. అంటే టైట్గా నాకు నచ్చదు డ్రైగా చేసుకోవడం. సో అందుకనేసి వాటర్గా చేసుకుంటాను. అలాగే బాగుంటుంది. దీంట్లోనే మనకు మసాలా ప్యాకెట్ ఇస్తారు. సో ఇది యాడ్ చేసుకుంటాను. దాంట్లో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేయను. వాటర్ అయితే వేసేసాను. నేను వాటర్ వంపేయడం అదేం చేయను. డైరెక్ట్ ఇందులోనే పాస్తా వేసేస్తాను. వాటర్ హీట్ అవుతున్నాయి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు దాంట్లో ఉన్న సాల్ట్ అనేది సరిపోదు. అందుకు నేను టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. నాకు అది సరిపోదు కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మన దగ్గర నా ఈ పాస్తా ఉంటుంది కదా, ఈ పాస్తా అందులో వేసేసుకోవాలి. మ్యాక్రోనీ పాస్తా ఒక పక్క పాస్తా కుక్ అవుతుంది. రెండో పక్క నేను బుడిదాని కోసం అనేసి వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఆ పాస్తా అయ్యి నేను తినేలోపు నీళ్ళు కూడా వేడెక్కేస్తాయి. బుడిదానికి స్నానం చేయాలి. పాస్తా కుక్ చేసేటప్పుడు ఇందులో ఒక స్పూన్ ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. స్టిక్కీనెస్ అయితే ఉండదు. ఆయిల్ యాడ్ చేసుకోకపోతే స్టిక్కీగా అయిపోతాయి పాస్తా మొత్తం. పాస్తా ప్రాపర్గా కుక్ అవ్వాలి. పాస్తా నేను చాలా మెత్తగా కుక్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అరగదని చెప్తారు. సో అందువల్ల నేను చాలా మెత్తగా కుక్ చేస్తాను. నార్మల్గా అయితే ఇప్పుడు కుక్ అయిన లెవెల్కి సరిపోతుంది. డెలివరీ అయ్యి సి సెక్షన్ జరిగింది కాబట్టి మిల్క్ ఇస్తున్నాను కాబట్టి నాకు ఫాస్ట్గా అయితే అరగదు. అందుకనేసి నేను ఓవర్ కుక్ చేస్తున్నాను పాస్తాని. పాస్తా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇందులో నేను మసాలా యాడ్ చేసేసుకొని తినేయడమే. ఇంకా పాస్తా రెడీ అయిపోయింది. పాస్తా చల్లారేలోపు నేను బుడిదాని స్నానానికి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అసలు బుడిదానికి ఎలా తెలిసిపోతుంది తెలియదు, కానీ నేను తినేటప్పుడే కరెక్ట్గా నిద్ర వచ్చేస్తుంది. చెప్పాను కదా, నేను తినేటప్పుడే దానికి అర్థమైపోతుంది. లేసి ఎలా ఏడుస్తుందో చూడండి. బుడ్డిది కాదు, లేచేసింది అప్పుడే. నానిగా అబ్బో అబ్బబ్బో, ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. నానిగా ఓయ్ నానిగా అంత కళ్ళు కూడా తెరవలేదు. ఎక్కిరిస్తుంది చూడండి. దొంగపిల్ల ఎక్కిరిస్తుంది. ప్రశాంతంగా తిందామని తినడానికి కూడా ఉండదు. పిల్లలు పెట్టుకొని మనం తినేటప్పుడే వాళ్ళు ఏడుస్తారు. ఖచ్చితంగా ఎక్కువాలి, ఒక్కగా ఉంటాం కాబట్టి ఎక్కువగానే సైలెంట్ అయిపోద్ది. ఇదంతా ఇదే కదా, అందరూ ఏమనుకుంటారంటే ఓ ఎందుకు ఏడుస్తున్నారు ఈ పిల్లలు అనేసుకుంటారు. కానీ ఈ పిల్ల ఎదురు పిల్ల అయిపోయింది. ఎత్తుకోకపోతే అసలు ఊరుకోదు. బుక్క పెట్టి ఏడ్చేస్తుంది. నానిగా ఓయ్ నానిగా నవ్వుకుంటుంది నిద్రలో. దొంగది ఎత్తుకున్నారు కదా అందుకు నవ్వుకుంటుంది. బుడ్డిదానికి ఫీడింగ్ ఇస్తూ నేను కూడా తినేసాను. అయిపోయింది. బుడ్డి కూడా ఇంకా తిని తాగేసింది పాలు. ఇంకా అక్కడ మొక్కలే ఇది కట్టేసింది. అమ్మాయి కట్టలేదు ఈరోజు. ఈరోజు కాదు, మార్నింగ్ నుంచి ఒకటే కక్కుతూనే ఉంది. ఇప్పుడైతే కట్టలేదు. ఇంకా స్నానం చేసి తీసుకెళ్ళిపోతాను. టైం చాలా అయిపోయింది. చల్లగా ఉందన్నమాట బయట వాతావరణం. నువ్వు లేసేసింది. చూసుకుని చూడండి ఎలా చూస్తుందో. ఓయ్ నాని 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 అంటే అమ్మంట. బుడిగాని చికెన్ తీసుకెళ్ళాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. డైలీ 3 times బయటికి తీసుకెళ్ళి అలా చూపించుకొని రావాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. ఒకటే ఏడ్చేస్తుంది, బుక్క పెట్టి ఏడుస్తుంది. ఇంకా బుడిగాని నాకు పెట్టేసి బుడిగాని స్నానం నీళ్ళు తీసేసి స్నానం చేయించుకొని వస్తాను. ఓ ఏడ్చుంది పిల్ల. ఎవరమ్మా కొట్టింది? స్నానం చేయడానికి ఎందుకు? స్నానం చేస్తే కదా, స్నానం చేయకుండా ఎందుకు అడుగుతారు? ఓ హాయి ఇంకే చెప్పుగే తిట్టు. అమ్మో అమ్మాయి తిట్టున్నావే దొంగ పిల్లి. ఓ
తీసుకొని పో, ఇద్దరు ఆడుకోండి. అమ్మయ్యా 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 అమ్మయ్యా. నానిగాడు గుడ్డ హీరో, గుడ్డ హీరో, యాక్టింగ్ లో గుడ్డ హీరో నానిగాడు. నానిగాని మించిన వాళ్ళు లేరు హీరో, చిన్ని హీరో. చిట్టి చిక్కమ్మ నానిగాడికి వచ్చాడా? ఓయ్ ఓ హాయి, ఓ హాయి. ఓ ఓ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, ముక్కులో నుంచి ఎలా వస్తుంది? వద్దు వద్దు వద్దు. పాపా ఎక్కడ పోయావు పాపా? రా పాపా. హుష్ హుష్. ఓ పాపా ఎక్కడ పోయావు? అప్పా అమ్మా. ఓయ్ ఓయ్ ఓయ్. ఆయా ఏం లేదే, ముక్కులో చీమిడి తీయాలి. ఓయ్ ఓయ్ ఓయ్. ఓ హాయి, ఓ హాయి నానిగాడు, హాయి నానిగాడు, హాయి. బట్టలు వేసుకో గాయి. అమ్మో అమ్మో దొంగ బచ్చ, దొంగ బచ్చగా సైరన్ మోగినట్టు. అబ్బా అబ్బా స్నానం చెయ్యాలంటే చిరాకు వస్తుందబ్బా. అబ్బా స్నానం చేయాలంటే చిరాకు వచ్చిందబ్బా. రెడీ అయిపోయానబ్బా, రెడీ అయిపోయానబ్బా. ఇంకా షికారు పోవాలబ్బో. అదే నాండి నానిగా. అబ్బా అమ్మ 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 అమ్మ. ఓయ్ ఓయ్ ఓయపో. నిద్రకు వచ్చేసింది, ఇంకా నిద్రకు వచ్చేయాలి. నిద్రకు వచ్చేసింది నా నడిచింది, లేకపోతే ఏడదు. చల్లగాలి అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెత్తి క్లాత్ అనేది కంపల్సరీ చెవులోకి చల్లగా వెళ్ళిపోతుంది. తర్వాత హెడ్ఏక్ అవన్నీ వచ్చేస్తాయి. లైఫ్ నాకు పోవన్నమాట. సో అందుకనేసి అని అంటారు, ఇదైతే తెలియదు నాకు కూడా. సో క్లాత్ చేర్చి ఇప్పుడు ఆడేసుకుంటుంది. చూడండి ఎలా ఆడుకుంటుందో. చూడండి చెప్తున్నా అనేసి ఇప్పుడు ఏడుస్తుంది. దొంగ పిల్ల ఇది. ఎత్తుకునేదాకా మనుషులు కనిపిస్తే చాలు ఎత్తేసుకోవాలి.